పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. తాడేపల్లిగూడెంలో నూతన రైతు బజార్ నిర్మాణానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఆరుగొలను గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం డొక్కా సీతమ్మ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, మల్లికార్జునరావు, ఈతకోట తాతాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 51 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ లో కొనుగోలు చేసే విధంగా ఈ రోజు మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆరుగోలు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఇది మీ అందరం గర్వపడే విషయం. ఎందుకంటే మన చరిత్ర సృష్టించడానికి ఇది ఒక అవకాశం. అదేవిధంగా రైతాంగానికి అండగా నిలబడడానికి మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. గత సంవత్సరం 5,65,000 మంది రైతుల దగ్గర 12,800 కోట్ల రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేశాం. ఈ సంవత్సరం ఒక్క ఖరీఫ్ మాసంలోనే 51 లక్షల మెట్రిక్ టన్నుల మీద ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం. గతంలో ఎప్పుడు జరగలేదు. దీనికి సుమారు 4,000 రైతు సహాయ కేంద్రాలు, 3,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా 12,000 సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని మా కూటమిలో ఉన్న నాయకత్వం అందరూ కూడా రైతాంగానికి మెరుగైన సేవలు అందించడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. టెక్నాలజీని కూడా ఉపయోగించాం. వాట్సాప్ ద్వారా రైతు తన కష్టపడి పండించిన ఆ పంటని షెడ్యూల్ చేసుకునే విధంగా, అంటే ఏ మిల్క్ అమ్మాలో, ఏ టైంకి అమ్మాలో, ఏ రోజు అమ్ముకోవాలో అది రైతుకి ఆ వెసులుబాటు కల్పించాం. దాంతోపాటు ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతుకి మేము ధాన్యం కొనుగోలు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా సిద్ధమయ్యామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మీ అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా రైతాంగాని కోసం వాళ్ళు పడిన కష్టాలు, ప్రత్యేకంగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అనేక సందర్భాల్లో నష్టపోతున్నాడు మన రైతు సోదరుడు. అటువంటి నష్టం కలగకుండా ఉండడానికి కోసం కనీస మద్దతు ధరకి 100% ఈ 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా మిల్లర్లు కూడా సహకరించారు. తేమ శాతంలో ఎక్కడ పొరపాటు లేకుండా, తూకంలో ఎక్కడ పొరపాటు లేకుండా, గోతాల విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా, ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా మేము చర్యలు తీసుకున్నామని సందర్భంగా తెలుపుతున్నాం. చెప్పి ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే మా ఊర్లోకి బస్సు వస్తుంది సార్. 6 సంవత్సరాలు అయింది సార్ మా ఊరు బస్సు వచ్చి. మీరు చూసారు, ఆడపిల్లలంతా టాక్సీ సెంటర్ లో దిగుతారు సార్. ఆడ దిగి తెల్లవారుజాము తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో జరిగితే ఆడపిల్లలకి తర్వాత వెళ్ళి మన నివాళులు అర్పించే ఉపయోగం లేదు సార్. అది జరగకుండా చూస్తారనే మనకు ఓటు వేశారు సార్. ఇవాళ ఈ కాన్స్టిట్యూన్సీ లో 63,000 ఓటుతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి రుణం తీసుకోవాలో నాకు అర్థం అవుతుంది సార్. 15 నెలలు కాలం అయింది. ఏం పని చేస్తారు మీరు అంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవుతుంది సార్. వాళ్ళు ఇచ్చారు సార్, వాళ్ళు కూడా సబ్సిడీ అన్ని డబ్బులు ఇచ్చారు, అన్ని పథకాలు ఇచ్చారు, పనికిమాల పథకాలన్నీ ఇచ్చారు. ప్రజలు సోమపోతులుగా తయారు చేశారు. ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారో, ప్రజలు కష్టపెడుతున్నారో కూడా అర్థమైన పరిస్థితిలో ప్రభుత్వం. ఇవాళ ఒక మెసేజ్ పెడితే ఏం చెప్తారో తెలుసండి. మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇంకా 1,500 వాటర్ మైల్ వాళ్ళు అడిగవలసింది. మీరు పోలవరం ప్రాజెక్ట్ కట్టారా, లేకపోతే మీరు రోడ్లు వేసారా, మీరు ఇండస్ట్రీస్ తెచ్చారా, లేదా టూరిజం డెవలప్ చేశారా అనేది ఎవడో పెట్టాడు సార్. మన రాంగ్ రోడ్ లో పెట్టించడానికి మీరు ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు, ఈ పథకం ఎందుకు ఇవ్వలేదు అడిగి మనం రాంగ్ ట్రాక్ పెడుతున్నారు సార్. ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కాన్స్టిట్యూషన్లోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే ఆ రోడ్ వేస్తే మరి నిజంగా కూడా జనం అందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే 7 సంవత్సరాలు అయింది సార్ రోడ్ వేసి. నేను కలెక్టర్ గారికి 100 సార్లు చెప్పాను సార్. ఆవిడ కూడా చూశారు పాపం, ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ప్రజల మాటని మీకు వినిపించారు సార్. ఇది ఎక్కడి నుంచి అయినా సరే మీడియా ద్వారా అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని నా కోరిక తప్ప ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు సార్. మనల్ని మనం సద్విమర్శగా భావించాలి. ఇది తెలిసింది మనం మాట్లాడకపోతే రేపు పొద్దున వీళ్ళు ఇక్కడికి వచ్చి మనం ఒకళ్ళు పొగుడుకుంటే వెళ్ళిపోతే ఈ వీళ్ళు కూడా ఇంతేనా అనే పరిస్థితి మనం రాకూడదని ఆవేదన. కానీ ఎక్కడెక్కడ కూడా ఎవరిని విమర్శించడం కాదు, మనం చేయవలసిన అవసరం ఉంటే చేస్తామని మనకి ఓట్లు వేశారు. చేసే వెళ్తాం, దాంట్లో అనుమానం లేదు. ఈ రోడ్లే కాదు, ప్రతి విలేజ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాం. 15 కోట్ల రూపాయలు మీ కాన్స్టిట్యూన్సీకి శాంక్షన్ చేస్తానని చెప్పారు. R&D మంత్రి గారు 4,90,00,000 శాంక్షన్ చేశారు. అదేవిధంగా 7 కోట్ల రూపాయలు పత్తిపాడు దాకా రోడ్డు కూడా శాంక్షన్ చేశారు. కానీ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వబోతే ఏంటంటారు సార్. యాక్చువల్ గా NRGS నిధులు కూడా ఇంకా మనం రాలేదు. అవి కూడా రిలీజ్ అయితే ఇక్కడున్న ఇబ్బందులు కొంచెం తీరి అన్ని చోట్లకి మనం
రోడ్లు వేయవలసిన అవసరం ఉంది. ఇది నిరంతరం ఈ కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి చోట చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మమ్మల్ని దృష్టిలో పెట్టుకోమని మా మనోహర్ గారు, ఎందుకంటే మేము కష్టం వస్తే మీకే చెప్పుకుంటాం. ఎందుకంటే మన నాయకుడు ఉన్న పరిస్థితి తలమునకలు అయ్యి అక్కడ ఉన్నప్పుడు, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అయ్యా అంటే ఆయన మన ఎంక చూడడం ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి మంచి ఆలోచన చేసి ఈ రైతులు ఎలా గట్టికిచ్చారో అదే విధంగా మమ్మల్ని కూడా గట్టికిచ్చమని మిమ్మల్ని అడుగుతాం సార్. అంతే తప్ప ఏం కాదు. ఇప్పుడు ఇవాళ ఇవ్వాలండి, కలెక్టర్ గారు కూడా బాధపడతారు, నా దగ్గర కూడా డబ్బులు ఏమి లేవండి ఇవ్వాలంటే. కానీ ఏదో రకంగా మనం ఈ రోడ్లు ఏందామని చెప్పి నాకు చాలా ఎంకరేజ్ గా, మా తోడ పుట్టిన నా చెల్లెళ్ళగా ఆవిడ ఎప్పుడు కూడా ఏది అడిగినా ఈ రోజు వరకు నోళ్ళు చెప్పలేదు. అదేవిధంగా రాహుల్ కుమార్ రెడ్డి గారు మంచి జేసీ గారు, అదే అందరూ కూడా